బెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డు గెలుచుకున్న మీనాని అవమానిస్తున్న రోహిణి చెంప పగలగొట్టిన శృతి. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక మీనా స్టార్ట్ చేసినటువంటి ఫ్లవర్ డెకరేషన్ బిజినెస్ ఏదైతే ఉందో అది ఒక్కొక్క ఆర్డర్తో చాలా చక్కగా డెవలప్ అవుతూ ఉంటుంది. అలా డెవలప్ అవుతున్నటువంటి టైంలోనే మీనాని చూసి ఇక ప్రభావతి అయితే ఒక రకంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ ప్రభావతి సంతోషిస్తున్నట్టే ఉంటుంది, కానీ ఒక పక్క నుంచి మీనాని క్రిటిసైజ్ చేస్తూనే ఉంటుంది. ఇదంతా చూసి ఇక రోహిణి అయితే అత్తగారు కొంచెంగా మీనా వైపుకి వెళ్ళిపోతున్నట్టున్నారు. ఏం చేయాలని ఆలోచిస్తున్నాను అని అనుకుంటూ విద్య దగ్గరికి వెళ్తుంది. ఏంటే తెగ ఆలోచిస్తున్నావు, ఇంకా మళ్ళీ ఏం కొత్త సమస్య వచ్చింది అంటే, మా అత్తగారు మీనా వైపుకి నిదానంగా ట్యూన్ అవుతున్నట్టు కనిపిస్తున్నారు అంటే. ఎందుకు అలా అంటున్నావు అంటే, అది కొత్తగా స్టార్ట్ చేసిన ఫ్లవర్ డెకరేషన్ బిజినెస్ ఉంది కదా, ఆర్డర్స్ మామూలుగా లేవు తెలుసా అని అంటూ ఉండగానే ఇక అప్పుడు మీనా విద్యకి ఫోన్ చేస్తుంది. విద్య, ఏంటి మీనా నాకు ఫోన్ చేస్తుంది అని చెప్పేసి లిఫ్ట్ చేస్తుంది. చెప్పు మీనా అని అంటే, విద్య, లాస్ట్ టైం నేను పూలు కట్టడానికి వచ్చినప్పుడు నువ్వు ఒక మాట చెప్పావు. నా దగ్గర మా ఫ్రెండ్ ఒక అమ్మాయి బెస్ట్ డిజైనర్ ఉంది, అసలు డెకరేషన్ డిజైనింగ్లో తనని మించిన వాళ్ళు లేరు అని చెప్పావు కదా, తన అపాయింట్మెంట్ అదే తనతో మాట్లాడటానికి ఏమైనా కుదురుతుందా అని అడుగుతుంది. ఎందుకు మీనా అని చెప్పి విద్య అడిగేసరికి, అంటే నేను అటు డిజైనింగ్ చేసుకొని మళ్ళీ ఇటు నుంచి డెకరేషన్ చేసుకొని కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అదే డిజైనింగ్ ఒకళ్ళు చేస్తే నాకు డెకరేషన్ ఈజీ అయిపోతుంది, వాళ్ళకి మనం పే చేద్దాం అని చెప్పని అంటుంది. ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. దీనికి ఇన్ని ఐడియాస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? డిజైనర్ని వేరుగా పెట్టుకోవాలి, అలాగే డెకరేటర్ వేరుగా ఉండాలి అంటూ ఇన్ని రకాలుగా ఆలోచిస్తుంది అని అనుకుంటూ ఉంటే విద్య నోరు జారుతుంది. మీనా, అసలు నువ్వు నిజంగా చెప్పాలి అంటే ఒక కన్సల్టెన్సీ పెట్టేశాయి. నీ డెకరేషన్కి సంబంధించినటువంటి A to Z మొత్తాన్ని ఒక చక్కటి బోర్డులో క్రోడీకరించి ఒక కన్సల్టెన్సీ పెట్టేశాయి. నీ బిజినెస్ తెలుసా అని అంటూ ఉంటే, అబ్బా అది కాదు విద్య, నాకు తన నెంబర్ కావాలి, తనతో మాట్లాడించగలవా అంటే, తప్పకుండా మాట్లాడిస్తాను, ఇప్పుడే తనతో మాట్లాడి నీ నెంబర్ తనకిచ్చి నీకు కాల్ చేయమంటాను అని అంటుంది. రోహిణి వెంటనే, ఆగవే, ఎందుకలా అంటున్నావు అంటే, నువ్వు మాట్లాడుకు అని చెప్పేసి ఇక ఫోన్ పెట్టేస్తుంది. ఏంటే నువ్వు నాకు వాళ్ళ ముందే నువ్వు మీనాకి హెల్ప్ చేస్తున్నావు అంటే, చూడు నీకు నేను హెల్ప్ చేస్తున్నాను, నువ్వు నా ఫ్రెండ్వి కాబట్టి. మీనా నాకు ఫ్రెండ్ అని కాదు, తన కష్టపడే తీరు నాకు నచ్చుతుంది, అందుకోసమే దానికి హెల్ప్ చేస్తున్నాను. ఈ విషయంలో నేను అపోజ్ చేస్తాను అనుకోకు రోహిణి అనేసని తనకు తెలిసినటువంటి తన ఫ్రెండ్కి కాల్ చేసి మీనా నెంబర్ ఇస్తుంది. ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. మీనా అయితే డిజైన్స్ కోసం అంటూ తనకి ప్రత్యేకించి శాలరీ ప్యాకేజ్ మాట్లాడి ఆ విధంగా తను పెట్టుకుంటుంది. ఇక అక్కడి నుంచి ఇంకా ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి. వాటన్నిటినీ కూడా డెకరేషన్ కోసం సుమతిని కూడా జాబ్ మానిపించేసి తన టీంలో జాయిన్ చేసేసుకుంటుంది. ఇక శివ అయితే కాలేజ్ అయిపోయిన తర్వాత ఇక మీనా వాళ్ళ టీంలో జాయిన్ అయిపోతాడు. పార్వతమ్మ ఇంకా తనతో పాటు ఉండే పూలు కుట్టేవాళ్ళు అందరూ కూడా ఒక్కొక్కరుగా మీనాతో జాయిన్ అయి ఒక పెద్ద సంస్థలా ఏర్పడుతుంది. అసలు ఊర్లో ఎవరికి ఏ డెకరేషన్ కావాల్సి వచ్చినా మీనా అంటే బిఎం డిజైనర్స్ వాళ్ళ దగ్గరికి వస్తారనమాట. ఫ్లవర్ డెకరేటర్స్ అని చెప్పేసి పెట్టుకున్నటువంటి ఆ పేరుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఊరు మొత్తం తెలిసిపోయి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని కన్సల్ట్ అవుతూ ఉంటారు. అండ్ అలాగే మౌత్ పబ్లిసిటీ బాగా పెరిగిపోతుంది. బాలు ఫ్రెండ్స్ అంతా కూడా వాళ్ళ కార్లో ఎక్కిన ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ విజిటింగ్ కార్డ్ ఇవ్వడం, అలాగే పాంప్లెట్ ఇవ్వడం, ఇలా చేస్తూ ఉంటే ఎలాంటి ఫంక్షన్కైనా, చావుకైనా, పెళ్ళికైనా ప్రతి దానికి ఫ్లవర్ డెకరేషన్ కావాల్సిందే కదా. సో వీళ్ళైతే మీకు చక్కగా చేసి పెడతారు, తక్కువ బడ్జెట్లోనే అవుతుంది అని చెప్పేసి ఇక మాట్లాడుతూ ప్రతిదీ కూడా అలా చేస్తూ ఉంటే ఇంకప్పుడు శృతి అయితే మీనా దగ్గరకు వచ్చి ఒక రోజున, మీనా నాకు ఒక ఐడియా వచ్చింది అంటే, ఏంటి అనగానే, ఇప్పుడు రవి ఎలాగూ ఉన్నాడు కదా, సో మీ టీంలో క్యాటరింగ్ని కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుందేమో. ఎప్పుడైతే మీకు క్యాటరింగ్ ఉంటుందో ఆ రోజు రవి రెస్టారెంట్కి లీవ్ పెడతాడు.
అండ్ తనతో పాటు తన ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చి క్యాటరింగ్ వర్క్ కంప్లీట్ చేస్తాడు. దాని మీద మనకి చాలా చక్కగా మిగులుతుంది కదా అంటుంది. మంచి ఐడియా శృతి, అయితే బియ్యం డెకరేటర్స్లో క్యాటరింగ్ కూడా పెట్టేద్దాం అని చెప్పని అంటే ఎస్ గుడ్ ఐడియా మీనా. ఇంకొకటి, ఇందులో వచ్చే అమౌంట్ మొత్తం నాకే ఇవ్వాలి అంటుంది. అలాగే, ఎందుకని సపరేట్గా తీసుకుంటున్నావు అంటే, మరి మేము కూడా ఓన్గా మరి శృతి రవి క్యాటరర్స్ అని చెప్పి పెట్టుకోవాలి కదా, మేము మంచి రెస్టారెంట్ పెట్టాలి కదా అని చెప్పానంటే, ఓ అయితే మీది ఎస్ఆర్ రెస్టారెంట్ అనమాట అంటుంది మీనా. అందుకోసమే కష్టపడుతున్నాం, మా అమ్మ వాళ్ళ డబ్బు తీసుకోకూడదని కదా మీనా అని అంటే, అవును శృతి, నువ్వు నిజంగా అంత కోటీశ్వర్ల బిడ్డవైనా చాలా డౌన్ టు ఎర్త్గా బ్రతుకుతావు, అందుకే నాకు బాగా ఇష్టం అని చెప్పేసి అంటుంది మీనా. అయితే ఇలా ఇద్దరు కూడా ఎదుగుతూ ఉంటే ఇక రోహిణికి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ప్రభావతి ఒక రోజున రోహిణి రోహిణి అని పిలుస్తుంది. ఏంటత్తయ్య గారు అంటే, ఇప్పుడు వాళ్ళు చేసే వాటిలో పెళ్ళిళ్ళు ఉంటాయి, పెద్ద పిల్లల అయిన ఫంక్షన్స్ ఉంటాయి, ఇంకా శ్రీమంతాలు ఉంటాయి, ఇలా మంచి మంచి వాటి అన్నిటికీ కూడా మేకప్లు ఉంటాయి కదా, మరి నువ్వు కూడా వాళ్ళతో జాయిన్ అవ్వచ్చుగా అంటే, ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య, నేను వెళ్ళి మీనాతో జాయిన్ అయ్యి పనిచేయాలా, ఎలా అంటున్నారు అత్తయ్య ఈ మాట మీరు అని చెప్పని అంటుంది. అనేసరికి ఇక ప్రభావతి, అది కాదు, ఒక పక్క శృతి కూడా కలిసింది కదా, ఇటు నువ్వు కూడా కలిసావనుకో, డబ్బంతా మన ఇంట్లోనే ఉంటుంది ఎటు పోకుండా, అది కూడా యాడ్ చేసుకుంటే వీళ్ళకి ఎలాగూ మంచి పేరు వచ్చింది కాబట్టి దాంతోపాటు నువ్వు కూడా ఎదుగుతావు కదా అని అంటుంది. వద్దత్తయ్య, నాకెందుకు ఇది అంటూ ఉండగానే ఈలోపు ఇక శృతి ఆఫీస్ నుంచి వస్తుంది. వెనకాలే రవి వస్తాడు. వదినా వదినా అనుకుంటూ. ఆ వెనకే బాలు మనోజ్ కూడా వస్తారు. ఇక వచ్చిన తర్వాత, ఏంటి రవి ఏమైంది అంటూ మీనా లోపల నుంచి వస్తే, వదినా యు అచీవ్డ్ ఇట్, నువ్వు సాధించావు వదినా అంటూ ఉంటాడు. ఏమైందిరా, మా ఆవిడేం సాధించింది అంటాడు బాలు వెనకాల నుంచి. అన్నయ్య, నీలాంటి భర్త ఉంటే ఎవ్వరైనా సాధిస్తారు, ఏ ఆడపిల్లైనా సాధిస్తుంది అనగానే, ఏంటి రవి, ఎందుకు మీ వదిన్ని అన్నయ్యని ములగ చెట్టెక్కిస్తున్నావు అంటుంది శృతి. అనగానే, శృతి నువ్వు కూడా ఇందులో నిజంగా వన్ ఆఫ్ ద పార్ట్నర్వి అని అంటూ, ఇదిగో వదినికి బెస్ట్ ఎంటర్ప్రీనియర్ అవార్డు అనౌన్స్ చేశారంట, ఇప్పుడే మెసేజ్ వచ్చింది చూడు, మన గ్రూప్లో పెట్టారు అని అంటే, వీళ్ళెవరూ చూసుకోరు, అది ఓపెన్ చేసి చూసి, వావ్ నిజంగానే బెస్ట్ ఎంటర్ప్రీనియర్ అవార్డ్ మీనాకు వచ్చింది అని చెప్పని శృతి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకప్పుడు రోహిణికి కడుపు రగిలిపోతూ ఉంటుంది. ప్రభావతి అయితే, నిజమా, మొత్తానికి సాధించారనమాట అని చెప్పేసేసి అంటుంది. ఏంటి మధ్యన నువ్వు తెగ మీనా వదినికి సపోర్ట్గా మాట్లాడుతున్నావు అంటే, నేనేమి సపోర్ట్గా మాట్లాడట్లేదు, ఎవరైనా సాధించినప్పుడు మనం మెచ్చుకోవడంలో తప్పే ఉంది, అదే చేస్తున్నాను అని చెప్పని అంటుంది. దాంతో ఇక వెంటనే మీనా అయితే, ఇదంతా కూడా నిజంగా నన్ను సోషల్ మీడియాకి పరిచయం చేసి నన్ను ఇంత దాకా అందరికీ తెలిసేలా చేసిన శృతి గణతే అని అంటుంది. చూసావా, గొప్పవాళ్ళు ఎప్పుడు ఇలాగే ఉంటారనుకుంటారు అవి, వాళ్ళకు వచ్చినటువంటి గొప్పతనాన్ని గణతని కూడా ఎదుటి వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు అని చెప్పేసేసి అనగానే ఇక వెంటనే వాళ్ళ దగ్గర నుంచి కాల్ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేస్తాడు బాలు. హలో ఎవరు అని అంటే, బాలుగారు మీ వైఫ్ మీనా గారికి బెస్ట్ ఎంటర్ప్రీనియర్ అవార్డు అనౌన్స్ చేశారు, సో ప్రోగ్రామ్ రేపు ఈవినింగ్ అని చెప్పేసేసి వెన్యూ అదంతా చెప్తారు. ఆ డెకరేషన్ కూడా అనగానే, సార్ ఇది మేము చేసుకుంటాం సార్, అన్నీ మీరే కొట్టేస్తున్నారు అని చెప్పేసేసి అంటే, ఓకే ఓకే అనేసి బాలు ఫోన్ పెట్టేస్తాడు. రేపు సాయంత్రం అందరం ఎక్కడైతే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందో అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసేసి అంటాడు. ఇక ఈవినింగ్ అందరూ కలిసి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడైతే అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇదంతా చూసి. ఇక రోహిణి కరెక్ట్గా అక్కడికి వెళ్ళిన తర్వాత 100 మందిని అడుక్కుని 100 రకాలుగా ఇంటింటికి తిరిగితే ఇలాంటివి ఎన్నైనా సాధించొచ్చులే అని మాట్లాడుతుంది. శృతికి రోహిణి అన్న మాటల్లో ద్వంద్వార్థం అర్థమైపోతుంది. వెంటనే రోహిణిని చెప్పు తీసుకొడితే పళ్ళు రాలిపోతాయి అంటుంది. ఏ శృతి అని చెప్పనంటే, నోర్మై, నువ్వు మాట్లాడే మాటలో అర్థం ఏంటో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఎందుకు అలా క్రిటిసైజ్ చేసి మాట్లాడుతున్నావు? మీరా ఎంత కష్టపడుతుందో, ఎలాంటి మనిషో ఇటుక బిడ్డలతో ఎలా బెండు తీస్తుందో అంతా తెలిసిండే మాట్లాడుతున్నావా? అయినా నీ తోటికోట్ల గురించి ఇలా మాట్లాడటానికి నీకు సిగ్గుగా లేదా? ఇవాళ మీనా గురించి మాట్లాడావు, రేపు నేను ఎదిగితే నా గురించి కూడా ఇలాగే మాట్లాడతావు కదా. ఒక మాట అన్నా నువ్వు అలాగే సంపాదిస్తున్నావా అని అంటుంది. దాంతో ఒక్కసారిగా రోహిణి అయితే సైలెంట్ అయిపోతుంది. మాట మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు రోహిణి, ఛీ
అని చెప్పేసేసి అంటూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మీనా అయితే చాలా బాధపడుతుంది. నువ్వేమీ అనుకోకు అని చెప్పి వెళ్ళు స్టేజ్ మీదకి అని చెప్పి మీనా పేరు అనౌన్స్ చేయగానే శృతి పంపిస్తుంది. మీనా వెళ్ళి బెస్ట్ ఎంటర్ప్రీనియర్ అవార్డు అందుకోగానే బాలు మనసు చాలా సంతోషంగా ఉంటుంది. ముఖం సంతోషంతో వెలిగిపోతూ ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.